హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాతో పాటు హిజ్బుల్లాకు చెందిన టాప్ కమాండర్లను ఇజ్రాయిల్ దాడుల్లో మట్టుపెడుతున్నారు. హిజ్బుల్లాకు భారీ నష్టం కలుగుతోంది. హిజ్బుల్లా కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. పేజర్లు, వాకీటాకీలు. ఇజ్రాయిల్ అనేక స్థావరాలపైన దాడులు నిరంతరం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ దాడులు ఇరాన్కు ఒక సవాలుగా మారాయి. ఇరాన్ మొదటి నుంచి ఏ దాడి జరిగినప్పుడల్లా ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఇరాన్ మత గురువు ఆయతుల్లా ఖమేనీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, తీవ్ర పర్యవసనాలు ఉంటాయని మరోసారి ఇజ్రాయెల్ని హెచ్చరించాడు. అంతకుముందు ఇస్మాయిల్ హనాయ్, మీకు హమస్ చీఫ్, ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి అక్కడ ఆయన ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ను ఇలాగే ఇరాన్ హెచ్చరించింది. దీనికి ఇస్మాయిల్ హనాయ్ హత్యకు మేము ప్రతీకారం తీర్చుకుంటామని. అంతకుముందు హిజ్బుల్లా కమాండర్ను లేపేసింది ఇజ్రాయెల్. అప్పుడు కూడా హెచ్చరించింది ఇరాన్ మూల్యం చెల్లించుకుంటామని. ఇప్పుడు హసన్ నస్రుల్లాను అంతం చేయడంతో మరోసారి హెచ్చరించింది. ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ అయితే దిస్ విల్ బి ఏ బిగినింగ్ ఆఫ్ ఇజ్రాయిల్ డిస్ట్రక్షన్, ఇజ్రాయిల్ వినాశానికి ప్రారంభం మొదలైంది అని ప్రకటించారు. కానీ ఫీల్డ్ మీద చూస్తుంటే హిజ్బుల్లా ఇన్ని దాడులు జరుగుతున్నా చాలా రిలేటివ్లీ ఇంటర్నేషనల్ అబ్జర్వర్ చెప్పేది ఏంటంటే చాలా లో ప్రొఫైల్ అటాక్ జరుపుతోంది అని. గతంలో హిజ్బుల్లాకు చరిత్ర ఉంది. 1982లో పుట్టిన హిజ్బుల్లా 2000లో 2006లో ఇజ్రాయిల్ను సౌత్ లెబనాన్ నుంచి పంపించినటువంటి చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగిన హిజ్బుల్లా ఎందుకో చాలా బలహీనంగా స్పందిస్తోంది అని ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ వాదన. ఎందుకు చేస్తోంది? ఇది కావాలని చేస్తోందా? వ్యూహాత్మకంగా ఒక భారీ దాడి ఉపక్రమించటానికి, మెరుపు దాడి చేసేందుకు హిజ్బుల్లా ఏమైనా ఆగుతోందా అనేది ఒక అనుమానం. రెండవది, హిజ్బుల్లా కెపాసిటీ భారీగా తగ్గిందా అనేది రెండో అనుమానం. కారణం ఏదైనా హిజ్బుల్లా చాలా లో ప్రొఫైల్గా మాత్రమే రెస్పాండ్ అవుతూ వస్తుంది. ఇంత జరిగిన దాడులు హెచ్చరికలే తప్ప లో ప్రొఫైల్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇరాన్ తీవ్ర స్థాయిలో ఇజ్రాయిల్ పైన స్పందించిన ఉదాహరణ లేదు. ఒక్కసారి సిరియా రాజధాని డెమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయం పైన ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ జనరల్స్ అంతమయ్యారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ ప్రకటించింది. కానీ ఇరాన్ స్పందించిన తీరుకు చేసిన ప్రకటన కూడా చాలా తేడా ఉంది. రాకెట్లు, డ్రోన్లు ఇజ్రాయిల్ పైన ప్రయోగించారు, కానీ ఇజ్రాయిల్కు జరిగిన నష్టం జీరో. ఇజ్రాయిల్ దాదాపు అన్నిటినీ కూడా ఇంటర్సెప్ట్ చేసింది. అంటే చాలా తీవ్ర స్థాయిలో ఇజ్రాయిల్ పైన ఇరాన్ దాడి చేయదలుచుకోలేదని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒక సింబాలిక్గా మాత్రమే అటాక్ చేశారు. ఇజ్రాయిల్ కూడా సింబాలిక్గానే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న నగరం పైన అటాక్ చేసింది. అందువల్ల చేస్తున్న మాటలకు యాక్చువల్ యాక్షన్స్కు మధ్య ఇరాన్లో తేడా ఉంది. ఈవెన్ ఇజ్రాయిల్ పైన అటాక్ చేసినప్పుడు 72 hours ముందు పక్కనున్న పొరుగు దేశాలకు ఇరాన్ నోటీస్ ఇచ్చింది. ఈవెన్ అమెరికా కూడా ఇన్ఫార్మ్ చేసింది. అంటే అర్థమవుతుంది అది సింబాలిక్ అటాకే తప్ప సీరియస్గా ఇజ్రాయిల్ను దెబ్బతీసే అటాక్ కాదు. సో ఇప్పుడు మరి ఇరాన్ ఏం చేస్తుంది? ఎందుకంటే హిజ్బుల్లా ఇరాన్కు అత్యంత కీలకమైన మిత్రపక్షం. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఇరాన్ ఈ ప్రాంతంలో నియమించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో హమస్, ఇరాక్లో ఉన్న షియా మిలిషియా, యమన్లోని హూతీ తిరుగుబాటుదారులు, లెబనాన్లోని హిజ్బుల్లా. ఇందులో హిజ్బుల్లా అందరికన్నా శక్తివంతమైంది, బలమైంది. సో ఇప్పటికే హూతీ తిరుగుబాటుదారులపైన ఇజ్రాయిల్ దాడి చేస్తోంది. హమస్ పైన 1 yearగా వార్ చేస్తుంది. ఇప్పుడు హిజ్బుల్లాను చావు దెబ్బతీసింది. ఇందులో బలమైన మిత్రపక్షమైన హిజ్బుల్లాను దెబ్బతీస్తున్న ఇరాన్ కాపాడలేకపోయింది, ఇరాన్ ఆపలేకపోయింది, నివారించలేకపోయింది. ఏమైనా మేము ప్రతీకారం తీర్చుకుంటామని మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దూకుడు మాత్రం మామూలుగా లేదు. ఆఖరికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యునైటెడ్ నేషన్స్లో ప్రకటించింది
ఇరాన్ను ప్రత్యక్షంగా హెచ్చరించాడు, మేము మిమ్మల్ని కూడా అంతం చేయగలమని. అన్నట్లే ఇరాన్ స్పిరిచువల్ గురు ఆయతుల్లా ఖమేనీ ఆయన సురక్షిత ప్రాంతానికి తరలించారు కూడా. బహుశా ఇజ్రాయెల్ అటాక్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. హిజ్బుల్లాను సృష్టించింది ఇరాన్, ఫైనాన్స్ చేసింది ఇరాన్, ట్రైన్ చేసింది ఇరాన్. అందువల్ల ఇవాళ హిజ్బుల్లాకు తగులుతున్న ప్రతి దెబ్బ ఇరాన్కు తగిలినట్టే, ఎందుకంటే హిజ్బుల్లా ఇరాన్ ప్రాక్సీ. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అనేది క్వశ్చన్. మరి ఎందుకు ఏం చేయలేకపోతుంది? దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇరాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఒకప్పట్లాగా హిజ్బుల్లాకు ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హిజ్బుల్లాను తర్పీదిచ్చి పోరాట పాఠవాన్ని కల్పించే ఒక కాంపిటెన్సీని కల్పించే పరిస్థితిలో ఇరాన్ లేదు. ఇరాన్ ఎకనామిక్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటోంది. ఇన్ఫ్లేషన్ చాలా హయ్యెస్ట్ లెవెల్కి పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. మీకు ఇరాన్ కరెన్సీ డాలర్తో పోలిస్తే ఘోరంగా పడిపోయింది. ఇరాన్లో తీవ్రమైన సోషల్ అండ్రెస్ట్ మనం చూసాం. హిజబ్ వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు, తీవ్రమైన సోషల్ అండ్రెస్ట్ ఉంది, పీపుల్స్ అండ్రెస్ట్ ఉంది. కారణం ఏంటంటే చాలా ఏళ్ళుగా అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు. అందువల్ల ఇరాన్ తాజాగా అమెరికా ప్రతిపాదించింది కూడా, మేము మళ్ళీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమని. 2015లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఇరాన్తో న్యూక్లియర్ అగ్రిమెంట్ను అమెరికా కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ను వాడమని హామీ ఇచ్చింది. సో ఆ తర్వాత ట్రంప్ వచ్చాక ఆయన ఏకపక్షంగా ఆ ఒప్పందం నుంచి విరమించుకున్నాడు. సో అందువల్ల ఇవాళ అమెరికాతో మళ్ళీ ఒప్పందానికి సంసిద్ధం అని ఇరాన్ చెప్పడమే ఇరాన్ బలహీనపడిన దానికి ఉదాహరణ. కానీ ఎంత బలహీనపడ్డా గెరిల్లా తరహా దాడులు చేయడానికి హిజ్బుల్లా కూడా సరిపోతుంది, ఇరాన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటంటే హిజ్బుల్లాకు సహాయం చేయాలంటే ఒకవైపు లాజిస్టిక్స్ ప్రాబ్లం. ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రకటించింది, మీరు బీరూట్ విమానాశ్రయం ద్వారా కనుక హిజ్బుల్లాకు ఆయుధాలు చేరవేసే ప్రయత్నం ఇరాన్ చేస్తే మా ఫైటర్స్ గగనతలాన్ని కూడా స్కైస్ను కూడా మానిటర్ చేస్తున్నారు, ఊరుకోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్కు గతంలో మొదటి నుంచి అమెరికా మద్దతే, కానీ ఇప్పుడు అమెరికా ఏకపక్షంగా అసలు అన్క్వశ్చనబుల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా కూడా అమెరికా ప్రకటించింది, ఇజ్రాయెల్ని కాపాడటానికి కావలసిన అమెరికా సైనిక శక్తులన్నీ ఆ ప్రాంతంలో మోహరించి ఉన్నాయి అని అమెరికా కూడా హెచ్చరించింది. సో అందువల్ల అమెరికా ఇంత మద్దతు ఇస్తున్న సమయంలో ఇజ్రాయిల్ లాంటి మిలిటరీ శక్తి ఉన్న దేశం ఇరాన్ పైన అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఆందోళన ఇది. అందువల్లనే ఇరాన్ వాళ్ళు ఆచితూ స్పందిస్తున్నారు. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో జెలెన్స్కీ నాయకత్వం ఉక్రెయిన్ రెచ్చిపోతేనే రష్యా గిలగిలలాడింది. రష్యాలోని కురుస్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సైన్యాలకు కూడా చొచ్చుకొని వచ్చాయి. అలాంటిది ఇజ్రాయిలే స్వతహాగా చాలా శక్తివంతమైన దేశం మిలిటరీగా. దానికి తోడు అమెరికా ఇజ్రాయెల్కు టోటల్ సపోర్ట్, ఈవెన్ ఉక్రెయిన్కి ఇచ్చిన సపోర్ట్తో పోలిస్తే అనేక రేట్లు ఎక్కువ సపోర్టు. ఇరాన్ రష్యా అంత శక్తివంతమైన దేశం కాదు. అందులో అమెరికా విధించిన ఆంక్షల వల్ల బలహీనపడుతూ వచ్చింది. ఇందుకే ఇరాన్ ఇవాళ దానికి రిటాలియేట్ చేస్తామని చెప్తున్నా చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉందా అనే క్వశ్చన్. చెయ్యకపోతే ఏమవుతుంది? చెయ్యకపోతే ఇరాన్ పరిస్థితి అన్యాయంగా మారవచ్చు. ఒక రకంగా ఇరాన్ పులిపైన స్వారీ చేస్తుంది. ఎందుకంటే హిజ్బుల్లా లాంటి ఒక బలమైన మిత్రపక్షాన్ని కాపాడుకోలేకపోతే ఈ ప్రాంతంలో ఇరాన్కు, ఇరాక్లో ఉన్న షియా మిలిషియా కానీ, యమన్లో ఉన్న హూతీ తిరుగుబాటుదాలకు కానీ, ఈవెన్ మీకు హమస్ కానీ ఇరాన్ పైన విశ్వాసాన్ని కోల్పోతాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ పైన ఎగురుతున్నది ఇరాన్ అండ చూసుకొని. సో ఇరాన్ అండే లేకపోతే ఇరాన్కి ఈ ప్రాంతంలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉండదు, ఇక యాక్సిసే లేకుండా పోతుంది. అదే జరిగితే పోనీ ఇరాన్ ఏమైనా సుఖంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఇరాన్ పైకి వస్తుంది. ఇజ్రాయెల్ స్వభావం ఏంటంటే తన మీదికి వస్తే సెల్ఫ్ డిఫెన్సే కాదు, అఫెన్స్లకు కూడా తనకు భవిష్యత్తులో కూడా ప్రమాదం అనుకున్న వాళ్ళని కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. అందువల్ల అప్పుడు ఇలా ఇప్పుడు కాకపోయినా అప్పుడు తప్పదు కదా ఇరాన్కు అనేది ఇప్పుడు ఆందోళన. ఒక రకంగా ఇరాన్ డైలమాలో పడేస్తున్నాయి హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ దూకుడు చూస్తుంటే.
అందువల్లనే ఆందోళన కూడా కలుగుతుంది. ఇరాన్ ఏం చేస్తుంది మరి, ఎందుకంటే అది ఆల్రెడీ అణ్వాయుధాలున్న దేశం. సో ఇజ్రాయెల్ కూడా అణ్వాయుధాలున్న దేశం. రెండు దేశాలకు కూడా చాలా బలమైన సైనిక శక్తి కలిగిన దేశాలు. సో మరి ఇప్పుడు ఇరాన్ ముందున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీనికి ప్రతీకారం తీర్చుకోకపోతే తన మిత్రులు ఉండరు. ప్రతీకారం తీర్చుకుందామంటే ఇజ్రాయెల్తో ప్రత్యక్ష యుద్ధం. ఆ ప్రత్యక్ష యుద్ధమే జరిగితే ఇరాన్ కూడా మామూలుగా దెబ్బతినదు. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాలి. కానీ ఇరాన్ ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది ఇప్పటికే శాంక్షన్స్ వల్ల. అందువల్ల ఇరాన్కు ఒక పెద్ద సీరియస్ డైలమా పట్టుకుంది. హసన్ నస్రుల్లా అంతమయ్యాక ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కాని ఒక గందరగోళంలో ఇవాళ ఇరాన్ ఉంది.